నమస్కారం అండి. నా పేరు రమాకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో బ్లాక్ చైన్ అంటే ఏంటి, దానికి బిట్కాయిన్కి సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా షేర్ చేశాను. టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్కి నేను బాధ్యుడిని కాను. ఓకే, ఇవాల్టి టాపిక్ వాట్ ఈజ్ బిట్కాయిన్ మైనింగ్. అసలు మైనింగ్ అంటే ఏంటో, బిట్కాయిన్ నెట్వర్క్లో మైనింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. బిట్కాయిన్ మైనింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకునే ముందు అసలు దాన్ని మైనింగ్ అని ఎందుకు అంటారో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టు బిట్కాయిన్ని గోల్డ్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఉండేలా డిజైన్ చేశారు. ఎందుకంటే పేపర్ కరెన్సీ లాగా ఇష్టం వచ్చినట్టు ఈజీగా ప్రింట్ చేయడానికి వీలు పడకుండా ఉండాలి అని, ప్లస్ స్కేర్సిటీ కూడా ఉండాలని. గోల్డ్ని మనిషి సంపాదించాలంటే చాలా కష్టపడాలి. ముందు గోల్డ్ డిపాజిట్స్ భూమిలో ఎక్కడ ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకోవాలి. తర్వాత బోల్డ్ని డబ్బులు ఖర్చు పెట్టి మెషిన్స్ కొని మనుషుల్ని హైర్ చేసుకుని భూమిని తవ్వి గోల్డ్ని బయటకు తీసుకురావాలి. అంత కష్టపడ్డా కూడా ఫైనల్గా భూమిలో గోల్డ్ దొరుకుతుందో లేదో చెప్పలేం. ఎందుకంటే గోల్డ్ మైనింగ్ ఈజ్ అ వెరీ వెరీ కాస్ట్లీ అఫేర్ అండ్ నీడ్స్ లాట్ ఆఫ్ వర్క్. ఆ టైం కన్జ్యూమింగ్ అండ్ కాస్ట్లీ వర్క్కి ప్రూఫ్ ఏంటి అంటే వాళ్ళకి దొరికిన గోల్డ్ అన్నమాట. ఓకే, సో మరి అదే మైనింగ్ కాన్సెప్ట్ని డిజిటల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా అని ఆలోచించి బిట్కాయిన్లో ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేశారు. అదేంటంటే గోల్డ్ కావాలంటే ఎలాగైతే వర్క్ ఆర్ మైనింగ్ చేయాలో అలాగే కొత్త బిట్కాయిన్స్ క్రియేట్ అవ్వాలంటే వర్క్ ఆర్ మైనింగ్ చేయాలి. అంటే నథింగ్ బట్ బిట్కాయిన్ మైనింగ్ సాఫ్ట్వేర్ రన్ చేయాలి. ఈ మైనింగ్ సాఫ్ట్వేర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది వేరే వేరే కంట్రీస్లో రన్ చేస్తున్నారనుకోండి, ఎవరికి ఈ కొత్తగా క్రియేట్ అయిన బిట్కాయిన్స్ ఇవ్వాలో డిసైడ్ చేయడం ఎలా? అందుకనే ఈ మైనర్స్కి అందరికీ ఒక కాంపిటీషన్ లాగా పెడతారన్నమాట. ఆ కాంపిటీషన్ ఏంటంటే ఒక మ్యాథమెటికల్ పజిల్ని సాల్వ్ చేయడం. ఆ పజిల్ ఏ మైనర్ అయితే మొదట సాల్వ్ చేస్తాడో ఆ మైనర్ కొత్తగా క్రియేట్ అయిన బిట్కాయిన్స్ తన అడ్రస్కి పంపుకోవచ్చు అన్నమాట. అయితే అసలు ఈ మైనర్స్ ఈ పజిల్స్ మాత్రమే సాల్వ్ చేస్తారా, ఇంకేమైనా చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. మైనర్స్ పజిల్ సాల్వ్ చేయడంతో పాటు ఇంకొన్ని పనులు కూడా చేస్తారండి. అవి ఏంటంటే బిట్కాయిన్ నెట్వర్క్లో అయ్యే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ వెరిఫై చేయడం, వెరిఫై చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఒక బ్లాక్గా గ్రూప్ చేయడం అండ్ బ్లాక్ క్రియేట్ అయ్యాక మిగతా మైనర్స్తో పోటీ పడి పజిల్ సాల్వ్ చేయడం. ఇవి బిట్కాయిన్ మైనర్స్ చేసే ముఖ్యమైన పనులు. అయితే ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడం అంటే ఏం చేస్తారో చూద్దాం. ఏదైనా డిజిటల్ ఫామ్లో ఉన్న దాన్ని మనం ఈజీగా 10 మందికి పంపచ్చు, అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, దాన్ని మీరు ఈజీగా 10 మందికి పంపచ్చు కదా. దాన్ని ఎన్ని కాపీస్ అయినా చేయొచ్చు. డిజిటల్ ఫామ్లో ఉండే దేనికైనా ఇది వర్తిస్తుంది. బట్ బిట్కాయిన్ని డబ్బులుగా అనుకున్నప్పుడు అలా చేయడానికి వీలు ఉండకూడదు కదా. మీరు ఒకే 100 రూపీస్ కాగితాన్ని ఇద్దరికి ఇవ్వగలరా చెప్పండి? ఇవ్వలేరు కదా. అలాగే ఒకే బిట్కాయిన్ని ఇద్దరికి పంపడానికి వీలు పడకూడదు. దీన్నే డబుల్ స్పెండింగ్ ప్రాబ్లం అంటారు. అలా డబుల్ స్పెండింగ్ అవ్వకుండా అన్ని ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసేది ఈ మైనర్స్ అన్నమాట. అలాగే డబుల్ స్పెండింగ్ వెరిఫికేషన్తో పాటు అసలు మీరు పంపే బిట్కాయిన్ మీ దగ్గర ఉందా లేదా, మీరు పంపే బిట్కాయిన్ అడ్రస్ కరెక్టేనా కాదా, ఇలా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం వెరిఫై చేసి అప్పుడు ఆ వెరిఫై చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక బ్లాక్లో ఇంక్లూడ్ చేస్తారు. ఆ తర్వాత పజిల్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే,
అయితే ఇప్పుడు మీకు అసలు ఈ పజిల్ ఏంటి అని డౌట్ రావచ్చు. ఈ పజిల్ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదండి, ప్రతి బ్లాక్లో దాని ముందు తయారైన బ్లాక్ హెడర్ని హ్యాష్ చేసి ఈ బ్లాక్లో స్టోర్ చేస్తారు అని. సో ఆ ప్రీవియస్ బ్లాక్ హెడర్ హ్యాష్కి ఒక నెంబర్ని యాడ్ చేసి హ్యాష్ చేస్తారు. ఆ నెంబర్నే నాన్స్ అని అంటారు. ఆ నాన్స్ అండ్ ప్రీవియస్ బ్లాక్ హెడర్ హ్యాష్ని కలిపి హ్యాష్ చేశాక వచ్చిన రిజల్ట్నే కరెంట్ బ్లాక్ హెడర్ హ్యాష్ అంటారన్నమాట. కానీ వచ్చిన హ్యాష్ ఏదో ఒకటి వస్తే సరిపోదు, ఆ హ్యాష్ ఇన్ని జీరోస్తో స్టార్ట్ అవ్వాలి అని ఉంటుంది. దాన్నే డిఫికల్టీ టార్గెట్ అంటారు, ఆర్ టెక్నికల్గా ఎన్ బిట్స్ అని కూడా అంటారు. ఓకే, అయితే ఇప్పుడు చెప్పిన దాంట్లో నాన్స్ అంటే నథింగ్ బట్ ఒక నెంబర్. సో ఆ నెంబర్ని చేంజ్ చేస్తూ ప్రీవియస్ బ్లాక్ హెడర్తో కలిపి హ్యాష్ చేస్తూ వెళ్తారు. అలా ఎప్పటి వరకు హ్యాష్ చేయాలంటే మన డిఫికల్టీ టార్గెట్ ప్రకారం కొన్ని జీరోస్, ఫర్ ఎగ్జాంపుల్ 4 జీరోస్తో స్టార్ట్ అవ్వాలనుకుందాం. సో ఆ 4 జీరోస్తో స్టార్ట్ అయ్యే హ్యాష్ వచ్చేంత వరకు హ్యాష్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తే అలా 4 జీరోస్తో స్టార్ట్ అయ్యే హ్యాష్ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. టోటల్లీ ర్యాండమ్ అన్నమాట. నాన్స్ అండ్ డిఫికల్టీ టార్గెట్తో పాటు ప్రీవియస్ బ్లాక్ హెడర్ హ్యాష్కి ఇంకొన్ని పారామీటర్స్ కూడా యాడ్ చేస్తారు. అవి బ్లాక్ వర్జన్ నెంబర్, మర్కిల్ రూట్ హ్యాష్ అండ్ టైం. మీకు అర్థమయ్యేలా ఇక్కడ విజువల్గా స్క్రీన్ మీద చూపించా చూడండి. చూస్తున్నారు కదా, ఇలా మైనర్స్ అందరూ వాళ్ళ బ్లాక్ హెడర్లో ఉన్న ప్రీవియస్ బ్లాక్ హెడర్ హ్యాష్ ప్లస్ అదర్ ఎలిమెంట్స్ని నాన్స్తో పాటు హ్యాష్ చేస్తూ వెళ్తుంటారు. వాటిల్లో నాన్స్ ఒక్కదాన్నే చేంజ్ చేస్తూ హ్యాష్ చేస్తూ వెళ్తారు. అది ఎప్పటి వరకు అంటే ఇంతకు ముందు చెప్పినట్టు డిఫికల్టీ టార్గెట్లో మెన్షన్ చేసినట్టు కొన్ని నెంబర్ ఆఫ్ జీరోస్తో స్టార్ట్ అయ్యే హ్యాష్ వచ్చేంత వరకు హ్యాష్ చేస్తారు. సో గోల్డ్ మైనింగ్ లాగా కంప్లీట్లీ ర్యాండమ్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే ఏ నాన్స్కి ఆ డిఫికల్టీ టార్గెట్కి సూట్ అయ్యే హ్యాష్ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. జస్ట్ నాన్స్ చేంజ్ చేస్తూ హ్యాష్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇంకే విధమైన షార్ట్ కట్స్ ఉండవు. అందుకే కొత్త బిట్ కాయిన్స్ క్రియేట్ అవ్వాలి అంటే మైనర్స్ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అన్నమాట. అంటే ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ అండ్ పజిల్ సాల్వింగ్. ఆ మైనర్ ఆ వర్క్ చేశాడు అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే కొత్తగా క్రియేట్ అయిన బిట్ కాయిన్స్. అందుకే ఈ కన్సెన్సస్ అల్గారిథంని ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటారన్నమాట. అలా ఒక మైనర్ వాడి మైనింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని రన్ చేసి అందరికంటే ముందు ఈ పజిల్ సాల్వ్ చేసి తన బిట్ కాయిన్ అడ్రస్కి కొత్తగా క్రియేట్ అయిన బిట్ కాయిన్స్ని పంపుకుంటాడు. ఈ ట్రాన్సాక్షన్ని కాయిన్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అంటారు. అయితే మనం పైన చెప్పుకున్న డిఫికల్టీ టార్గెట్ కాన్స్టెంట్గా ఒకటే ఉండదండి. ఎందుకంటే ఒకటే డిఫికల్టీ టార్గెట్ ఉంటే ఒక మైనర్ ఎవడైనా చాలా పవర్ఫుల్ హార్డ్వేర్ యూజ్ చేసి పజిల్ సాల్వ్ చేసేస్తున్నాడు అనుకోండి, బ్లాక్స్ తొందరగా క్రియేట్ అవుతాయి అండ్ ఆ మైనర్కే కొత్తగా క్రియేట్ అయిన బిట్ కాయిన్స్ అన్నీ వచ్చేస్తాయి. అలా కాకూడదు కదా. అందుకే బిట్ కాయిన్ మైనింగ్లో డిఫికల్టీ టార్గెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి 2016 బ్లాక్స్కి ఒకసారి, అంటే సుమారు 2 వీక్స్కి ఒకసారి అది రీసెట్ అవుతుంది. లాస్ట్ 2 వీక్స్లో యావరేజ్గా ఎన్ని నిమిషాలకి ఒక బ్లాక్ క్రియేట్ అయ్యిందో చూసి దాని ప్రకారం నెక్స్ట్ 2 వీక్స్కి డిఫికల్టీ టార్గెట్ ఎంత ఉండాలో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. లాస్ట్ 2 వీక్స్లో యావరేజ్ బ్లాక్ జనరేషన్ టైం లెస్ దెన్ 10 మినిట్స్ ఉంటే డిఫికల్టీ టార్గెట్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రేటర్ దెన్ 10 మినిట్స్ ఉంటే డిఫికల్టీ టార్గెట్ డిక్రీజ్ అవుతుంది. అంటే బిట్ కాయిన్ బ్లాక్ చైన్లో అప్రాక్సిమేట్గా ఎవ్రీ 10 మినిట్స్కి మాత్రమే ఒక బ్లాక్ క్రియేట్ అయ్యేటట్టు ఈ డిఫికల్టీ టార్గెట్ సెట్ అవుతుందన్నమాట. ఓకే, సో బిట్ కాయిన్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ 10 డిఫికల్టీ టార్గెట్గా ఉండేది. అదే ప్రస్తుతం ఆ డిఫికల్టీ టార్గెట్ ఎంతో తెలుసా? 18 జీరోస్. అంటే ప్రీవియస్ బ్లాక్ హెడర్ ప్లస్ నాన్స్ అండ్ అదర్ పారామీటర్స్ని హ్యాష్ చేస్తే వచ్చే రిజల్టెంట్ హ్యాష్ 18 జీరోస్తో స్టార్ట్ అవ్వాలి. అలాంటి హ్యాష్ వచ్చేంత వరకు హ్యాష్ చేస్తూనే ఉండాలి. ఆ 18 జీరోస్తో స్టార్ట్ అయ్యే హ్యాష్ ఏ మైనర్ అయితే ముందు కంప్యూట్ చేయగలుగుతాడో ఆ మైనర్కి కొత్తగా క్రియేట్ అయిన బిట్ కాయిన్స్ అవార్డ్ అవుతాయి.
అలా రీసెంట్గా బిట్కాయిన్ అవార్డ్ అయిన మైనర్ని తీసుకుంటే వాడు ఎన్ని హ్యాషెస్ ట్రై చేస్తున్నాడో తెలుసా? 6 ఎగ్జా హ్యాషెస్ పర్ సెకండ్. అంటే 6 × 10⁻18 హ్యాషెస్ పర్ సెకండ్ కంప్యూట్ చేస్తే వాడికి 10 మినిట్స్కి ఒక్క హ్యాష్ ఆ డిఫికల్టీ టార్గెట్ని సాటిస్ఫై చేసేది దొరుకుతోందన్నమాట. అంటే 18 జీరోస్తో స్టార్ట్ అయ్యే హ్యాష్ దొరుకుతోందన్నమాట. సో ఎంత కంప్యూటింగ్ పవర్ కావాలో ఆలోచించండి. అయితే బిట్కాయిన్ మొదట స్టార్ట్ అయినప్పుడు, అంటే సతోషి నకమోటో ఫస్ట్ బ్లాక్ January 3rd, 2009లో మైన్ చేసినప్పుడు ఫస్ట్ బిట్కాయిన్ క్రియేట్ అయ్యింది. ఆ ఫస్ట్ బ్లాక్ని జెనసిస్ బ్లాక్ అంటారు. అప్పుడు ఈ మైనింగ్ రివార్డ్ 50 బిట్కాయిన్స్గా ఉండేది. అంటే ఎవ్రీ 10 మినిట్స్కి 50 బిట్కాయిన్స్ జనరేట్ అయ్యేవి. కానీ అప్పుడు బిట్కాయిన్ వాల్యూ ఏమీ లేదులేండి, ఆల్మోస్ట్ జీరోగా ఉండేది. అందుకే సతోషి తన సొంత లాభం కోసం మొదట్లో ఒక్కడే మైనింగ్ చేశాడు అని ఎవరూ అనడానికి లేదు. అయితే ఈ మైనింగ్ రివార్డ్ ఎవ్రీ 210,000 బ్లాక్స్కి, అంటే సుమారు ఎవ్రీ 4 ఇయర్స్కి హాఫ్ అవుతుంది. అలా బిట్కాయిన్ సాఫ్ట్వేర్లో కోడ్ రాశారు. సో ఫస్ట్ హాల్వింగ్ 2012లో జరిగింది. అప్పుడు మైనింగ్ రివార్డ్ 50 బిట్కాయిన్స్ నుంచి 25 బిట్కాయిన్స్కి వచ్చింది. తర్వాత 2016లో సెకండ్ హాల్వింగ్ అయ్యింది. అప్పుడు 25 నుండి 12.5 బిట్కాయిన్స్కి వచ్చింది. సో ఇప్పుడు మనం అదే ఫేజ్లో ఉన్నాం. నెక్స్ట్ హాల్వింగ్ 2020 మేలో జరుగుతుంది, అంటే నెక్స్ట్ ఇయర్ మేలో. అప్పుడు బిట్కాయిన్ మైనర్స్కి వచ్చే రివార్డ్ 12.5 బిట్కాయిన్స్ నుండి 6.25 బిట్కాయిన్స్ అయిపోతుంది. సో క్రిప్టో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చాలామంది ఆ రివార్డ్ హాల్వింగ్ అయితే బిట్కాయిన్ ప్రైస్ బాగా పెరిగిపోయే ఛాన్స్ ఉంది అని అంచనా వేస్తున్నారు. ఓకే, అయితే ఇలా ఒక మైనర్ ప్రస్తుతం ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసి ఒక బ్లాక్ని మైన్ చేసి సక్సెస్ఫుల్గా బిట్కాయిన్ బ్లాక్ చైన్కి యాడ్ చేస్తే మైనర్కి వచ్చే బిట్కాయిన్స్ 12.5. అంటే ప్రస్తుత బిట్కాయిన్ ప్రైస్ ప్రకారం $128,750 అన్నమాట. అంటే 90,12,500 రూపాయలు. ఇలా ప్రతి 10 నిమిషాలకి ఎవరో ఒక మైనర్ ఆ 12.5 బిట్కాయిన్స్ ఆర్ 90 లక్షలు సంపాదించుకుంటున్నాడన్నమాట. ప్లస్ ఆ మైనింగ్ రివార్డ్తో పాటు మైనర్స్కి ప్రతి ట్రాన్సాక్షన్కి బిట్కాయిన్ నెట్వర్క్లో యూజర్స్ పే చేసే ట్రాన్సాక్షన్ ఫీజు కూడా వస్తుంది. అంటే ఏ మైనర్ అయితే లాస్ట్ బ్లాక్ సక్సెస్ఫుల్గా బ్లాక్ చైన్కి యాడ్ చేశాడో ఆ మైనర్కి ఆ బ్లాక్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నింటికీ అయిన ఫీజ్ రివార్డ్గా ఇస్తారు. సో ఎ సక్సెస్ఫుల్ మైనర్ విల్ గెట్ 2 things as reward for his services. First one, newly created Bitcoin. Second one, transaction fees. సో ఆ ట్రాన్సాక్షన్ ఫీజ్ కూడా మంచి అమౌంట్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ బ్లాక్ నెంబర్ 592040 సాల్వ్ చేసిన మైనర్కి వచ్చిన ట్రాన్సాక్షన్ ఫీజ్ చూస్తే 0.124 BTC, అంటే ఆల్మోస్ట్ $1,277 ఆర్ 89,404 రూపాయలు. అయితే ఒక మైనర్కి ఆల్రెడీ బిట్కాయిన్స్ రివార్డ్గా ఇస్తున్నారు కదా, మళ్ళీ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఎందుకు ఇవ్వడం అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ బిట్కాయిన్ రివార్డ్ ఎవ్రీ 4 ఇయర్స్కి హాఫ్ అయిపోతుంటుంది. సో కొన్ని ఇయర్స్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 to 15 ఇయర్స్ తర్వాత <1 బిట్కాయిన్ రివార్డ్గా ఇస్తే ఇంకా మైనర్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు కదా. సో అప్పుడు ఎవరు ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేస్తారు? మొత్తం నెట్వర్క్ సెక్యూరిటీకే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే ఈ బిట్కాయిన్ రివార్డ్ తగ్గినా బిట్కాయిన్ నెట్వర్క్ మోర్ పాపులర్ అయ్యి మోర్ అండ్ మోర్ పీపుల్ యూస్ చేసిన కొద్దీ మైనర్స్కి ఈ ట్రాన్సాక్షన్ ఫీజు పెరిగి వాళ్ళు వాళ్ళ హార్డ్వేర్ని కంటిన్యూస్గా రన్ చేసే వీలు ఉంటుంది. అందుకనే ఈ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా మైనర్స్కి రివార్డ్ కింద పెట్టారన్నమాట. ఓకే, రైట్. సో ఈ మ్యాథమెటికల్ పజిల్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి మైనర్స్ అందరూ పోటీ పడతారు అని మనకు తెలుసు. అయితే ఈ మైనర్స్ ఈ పజిల్ సాల్వ్ చేయడానికి ఎలాంటి హార్డ్వేర్ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. 2009లో ఈ మైనర్స్ చాలా కొద్ది మందే ఉండేవాళ్ళు కాబట్టి
ఈవెన్ నార్మల్ కంప్యూటర్స్ అంటే మనం రోజు వాడే కంప్యూటర్స్ యూస్ చేసి కూడా ఈ పజిల్స్ని సాల్వ్ చేయగలిగేవాళ్ళు. బట్ పోను పోను బిట్కాయిన్ వాల్యూ తెలుసుకొని మోర్ అండ్ మోర్ పీపుల్ మైనింగ్ చేయడం స్టార్ట్ చేశాక ఈ పజిల్ని ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేయడం కోసం జీపీయూస్ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మన నార్మల్ సిపియూస్తో పోల్చుకుంటే జీపీయూస్కి ప్రాసెసింగ్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ సేమ్ టైంలో ఎక్కువ హ్యాషెస్ని క్రియేట్ చేయగలుగుతాయి. ఇలా చాలామంది మైనర్స్ మల్టిపుల్ జీపీయూస్ యూస్ చేసి ఫాస్ట్గా పజిల్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. వీటినే జీపీయూ రిగ్స్ అంటారండి. ఈ జీపీయూ రిగ్స్ యూస్ చేసి మైనింగ్ చేయడం వల్ల బ్లాక్ జనరేషన్ టైం తక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే బిట్కాయిన్ బ్లాక్ చైన్లో బ్లాక్స్ 10 minutes కంటే తక్కువ టైంలోనే క్రియేట్ అవ్వడం మొదలైంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బ్లాక్ జనరేషన్ టైం 10 minutes కంటే తక్కువ అయితే ఏమవుతుంది? ఎస్, డిఫికల్టీ టార్గెట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా జీపీయూస్తో మైనింగ్ స్టార్ట్ అయ్యాక డిఫికల్టీ టార్గెట్ ప్రతి 2 weeksకి ఎక్కువ అవుతూ వచ్చింది. అయితే ఈ జీపీయూస్ ఎలక్ట్రిసిటీ చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేసేవి అండ్ మైనింగ్లో పోటీ ఇంకా పెరిగి డిఫికల్టీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ కాస్ట్ పెరగడం స్టార్ట్ అయింది. సో తర్వాత మైనర్స్ ఏం చేశారంటే ఎఫ్జిపిఎస్ ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్ని మాడిఫై చేసి మైనింగ్ కోసం వాడడం మొదలుపెట్టారు. ఈ ఎఫ్జిపిఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే జీపీయూస్ కంటే చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తాయన్నమాట. సో 2011లో ఎఫ్జిపిఎస్ మైనింగ్కి వాడడం చాలా ఎక్కువైంది. ఆ తర్వాత కొంతమంది మైనర్స్ ఆ ఎఫ్జిపిఎస్ కంటే ఇంకా బాగా ఫాస్ట్గా పనిచేసి ఇంకా తక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసే ఏసిక్స్ అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని మైనింగ్కి యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఏసిక్స్ ప్రత్యేకత ఏంటంటే ఏదో ఒక్క టాస్క్ మాత్రమే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిట్కాయిన్ మైనింగ్ పజిల్ ఫాస్ట్గా సాల్వ్ చేయడం. ఆ ఏసిక్స్ ఈ ఒక్క పని తప్ప ఇంకేమీ చేయలేవు. బట్ ఆ ఒక్క పని సిపియూస్, జీపీయూస్, ఎఫ్జిపిఎస్ కంటే చాలా చాలా ఫాస్ట్గా చేస్తాయి. అందుకే చాలామంది మైనర్స్ ఏసిక్స్ని మైనింగ్కి యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మైనింగ్ ఒక ఇండివిజువల్ హాబీ నుండి ఒక ఇండస్ట్రీగా తయారైంది. ఇప్పుడు ఈ ఏసిక్ మెషిన్స్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ బిట్మెయిన్, బిట్ఫ్యూరీ, హెలాంగ్ మైనింగ్ లాంటి కంపెనీస్ పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు మైనింగ్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని వేల ఏసిక్ మెషిన్స్ని కొని ఎలక్ట్రిసిటీ కాస్ట్ తగ్గించుకునేలా చీప్ ఎలక్ట్రిసిటీ దొరికే కంట్రీస్లో, ఎగ్జాంపుల్ చైనా లాంటి కంట్రీస్లో, లేదా కూలింగ్ కాస్ట్ తగ్గించుకునేలా కోల్డ్ కంట్రీస్లో, ఎగ్జాంపుల్ కెనడా, ఐస్లాండ్, స్విట్జర్లాండ్లో పెద్ద పెద్ద వేర్ హౌజెస్లు పెట్టి మైనింగ్ చేస్తున్నారు. వీటినే మైనింగ్ ఫార్మ్స్ అని అంటారు. సో బిట్కాయిన్ మైనింగ్ ఈజ్ నో మోర్ అన్ యాక్టివిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండి. అంటే మీరు, నేను ఇప్పుడు బిట్కాయిన్ మైనింగ్ చేయడం వేస్ట్. మన దగ్గరున్న కంప్యూటర్స్ యూజ్ చేసి ఇప్పుడున్న డిఫికల్టీ టార్గెట్ ప్రకారం 18 zeros స్టార్ట్ అయ్యే హ్యాష్ కనుక్కోవాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట. అందుకే ఇక్కడ ముందు జీపీయూస్ అండ్ ఎఫ్జిపిఎస్ యూస్ చేసిన మైనర్స్ ప్లస్ ఏసిక్ మెషిన్స్ యూస్ చేసి ఇండివిజువల్గా మైన్ చేసిన మైనర్స్ కూడా ఇండివిజువల్గా మైన్ చేస్తే వేస్ట్ అని తెలుసుకొని చాలామంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళ ఎక్విప్మెంట్ అన్నింటినీ ఒక పూల్గా చేసి మైనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. వీటినే మైనింగ్ పూల్స్ అంటారు. ప్రస్తుతానికి మీరు బిట్కాయిన్ బ్లాక్ ఎక్స్ప్లోరర్లో ఎవ్రీ 10 minutes ఏ మైనర్ బ్లాక్స్ క్రియేట్ చేస్తున్నాడో, ఏ మైనర్కి 12.5 బిట్కాయిన్స్ వస్తున్నాయో గమనిస్తే దాంట్లో 80-90% మైనింగ్ పూల్సే ఉంటాయండి. మైనింగ్ పూల్స్లో BTC.com, యాంట్ పూల్, స్లష్ పూల్, F2 పూల్, వయా BTC అనేవి టాప్ 5 అని చెప్పుకోవచ్చు. ఈ మైనింగ్ పూల్స్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అందరి ఎక్విప్మెంట్ కలిపి మైనింగ్కి యూజ్ చేస్తారు కనుక మీరు కాంట్రిబ్యూట్ చేసిన మైనింగ్ కెపాసిటీ ప్రకారం ఆ మైనింగ్ పూల్లో వచ్చిన రివార్డ్ మీకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట.
మీకు బిట్కాయిన్ మైనింగ్లో పార్టిసిపేట్ చేయాలి అని కుతూహలంగా ఉంటే ఒక ఏసిక్ మెషిన్ కొని మీరు కూడా ఏదైనా మైనింగ్ పూల్లో జాయిన్ అవ్వచ్చు. మైనింగ్ హార్డ్వేర్ అండ్ మైనింగ్ పూల్స్ యొక్క వెబ్సైట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు పెట్టే ఖర్చుతో పోలిస్తే, అంటే ఏసిక్ మెషిన్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ కాస్ట్, మైనింగ్ పూల్ ఫీజు, వీటితో పోలిస్తే మీకు వచ్చే బిట్కాయిన్ చాలా తక్కువ ఉండొచ్చు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రాఫిట్స్ ఏమీ రాకపోవచ్చు. ప్రస్తుతం బిట్కాయిన్ నెట్వర్క్ డిఫికల్టీ 10 ట్రిలియన్ అండి. అంటే ఫస్ట్ టైం 2009లో సతోషి నకమోటో మైన్ చేసిన బ్లాక్తో పోల్చుకుంటే ప్రస్తుత బ్లాక్ మైన్ చేయడం 10 ట్రిలియన్ టైమ్స్ ఎక్కువ డిఫికల్ట్ అన్నమాట. మీకు కావాలంటే ఆన్లైన్లో బిట్కాయిన్ మైనింగ్ రివార్డ్ క్యాలిక్యులేటర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్క్రీన్ మీద కనబడుతున్న వెబ్సైట్లోకి వెళ్ళి మీ మైనింగ్ మెషిన్ కెపాసిటీ, ఎలక్ట్రిసిటీ కాస్ట్, హార్డ్వేర్ కాస్ట్ ఎక్సెట్రా ఎంటర్ చేస్తే మీరు అప్రాక్సిమేట్గా ఎన్ని బిట్కాయిన్స్ సంపాదించవచ్చో చూపిస్తుంది. ట్రై చేయండి. బట్ స్టిల్ ఇవి అప్రాక్సిమేట్ వాల్యూసే అండి, నథింగ్ ఈజ్ గ్యారంటీడ్. మీకు ఇంకా మైనింగ్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలి అంటే ఈ బిలో వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేయండి. మైనింగ్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఒక్క బిట్కాయిన్ మైనింగ్ గురించేనండి. వేరే క్రిప్టో కరెన్సీస్ మైనింగ్ చేయడం ఇంత కష్టమేమీ కాదు. వేరే చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, సిపియూస్ అండ్ జీపీయూస్ యూస్ చేసి మైన్ చేయగలిగేవి. బట్ వాటి గురించి తర్వాత వీడియోస్లో తెలుసుకుందాంలేండి. ఓకే, ఫైనల్గా ఈ మైనింగ్ వల్ల బిట్కాయిన్ నెట్వర్క్ యూజ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యూజ్ సెక్యూరిటీ అండి. ఈ మైనింగ్ ముఖ్య ఉద్దేశం బిట్కాయిన్ నెట్వర్క్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేయడం అండ్ నెట్వర్క్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అండి. సెక్యూరిటీ ఎలా వస్తుంది అంటారా? ఎలా అంటే ఎంతమంది ఎక్కువ మైనర్స్ ఉంటే అంత ఎక్కువ డిఫికల్టీ టార్గెట్ పెరుగుతుందండి. అండ్ హ్యాకర్స్కి ఈ బిట్కాయిన్ నెట్వర్క్ని హ్యాక్ చేయడం అంత కష్టం అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం బిట్కాయిన్ నెట్వర్క్లో ఉన్న అందరి మైనర్స్ కంప్యూటింగ్ పవర్ కలిపితే కరెంట్ హ్యాష్ రేట్ ఆల్మోస్ట్ 76 ఎగ్జా హ్యాషెస్ పర్ సెకండ్ అండి. అంటే ఆల్మోస్ట్ 76 బిలియన్ గిగా హ్యాషెస్ పర్ సెకండ్ అన్నమాట. అంటే ఎవరైనా హ్యాకర్ మైనింగ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి బిట్కాయిన్ నెట్వర్క్ని హ్యాక్ చేసి దాంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ మార్చాలంటే మార్కెట్లో ఇప్పుడు దొరికే ఏసిక్ మెషిన్స్ అట్లీస్ట్ ఒక 7 లక్షలు హయ్యెస్ట్ పవర్ ఉన్న ఏసిక్ మెషిన్స్ని కొనాలి. అంటే ఆల్మోస్ట్ $2 బిలియన్ ఖర్చు పెట్టాలి ఈ నెట్వర్క్ని 10 మినిట్స్ హ్యాక్ చేయాలంటే. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా. సెకండ్ యూజ్ ఇన్సెంటివ్స్ అండి. బిట్కాయిన్ బ్లాక్ చైన్ డిస్ట్రిబ్యూటెడ్ కాబట్టి ఏ ఒక్క ఆర్గనైజేషన్ దీన్ని కంట్రోల్ చేయదు అండ్ ఈ మైనర్స్కి మైనింగ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి జీతాలు ఇవ్వదు. కాబట్టి ఈ నెట్వర్క్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే మైనర్స్కి ఏదో ఒక ఇన్సెంటివ్ ఉండాలి కదా. సో అందుకే ఈ మైనింగ్ ద్వారా కొత్తగా క్రియేట్ అయిన బిట్కాయిన్స్ని ప్రతి 10 మినిట్స్కి సక్సెస్ఫుల్ మైనర్స్కి రివార్డ్ లాగా ఇస్తారన్నమాట. సో దట్ ఈ ఇన్సెంటివ్స్ వల్ల మైనర్స్ కంటిన్యూస్గా మైనింగ్ చేస్తుంటారు అండ్ నెట్వర్క్ సెక్యూర్గా ఉంటుంది. ఇన్సెంటివ్స్ ఆర్ ఎవ్రీథింగ్ అని ఊరికే అన్నారా చెప్పండి. ఓకే, సో అదండి బిట్కాయిన్ మైనింగ్ గురించి పూర్తి వివరాలు. సో ఇప్పుడు మీకు బిట్కాయిన్ మైనింగ్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఎందుకు మైనింగ్ చేస్తారు, బిట్కాయిన్ మైనింగ్ మనలాంటి మామూలు వాళ్ళం చేయొచ్చో లేదో తెలిసింది. ఫస్ట్ వీడియో నుండి స్టార్ట్ చేస్తే ఈ వీడియో వరకు మీకు బిట్కాయిన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను. ఇంకా చాలా టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయనుకోండి, బట్ వాటి గురించి తర్వాత వీడియోస్లో తెలుసుకోవచ్చు, తొందర ఏం లేదు. అట్లీస్ట్ ఈ బేసిక్స్ మీకు తెలిస్తే బిట్కాయిన్కి ఎందుకు రోజు రోజుకి ప్రాచుర్యం పెరుగుతోందో, ఇది ఎందుకంత ఇంపార్టెంట్ టెక్నాలజీయో తెలుస్తుంది. అండ్ మీరు ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే ఎవడో టీవీలో చెప్పాడనో లేదా పక్కింటోడికి ప్రాఫిట్ వచ్చిందనో, అసలు బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో కూడా తెలియకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యే 95% జనాల కంటే బెటర్ పొజిషన్లో ఉంటారు. ప్లస్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్తో బిట్కాయిన్ ఒకటే కాకుండా ఇంకా వేరే వేరే క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్ని కూడా అర్థం చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది.
ఎనీవే, మీకు ఇప్పుడు బిట్కాయిన్ బ్లాక్ చైన్ గురించి బేసిక్స్ అయితే తెలిసాయి, కానీ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసేమో ఆలోచించండి. బిట్కాయిన్ని ఎక్కడ కొనాలి? సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటి? బిట్కాయిన్ కొనాలంటే బెస్ట్ ఎక్స్చేంజెస్ ఏవి? ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ ఎలా కొనాలి? కొన్న బిట్కాయిన్ని ఎక్స్చేంజ్లోనే ఉంచుకోవచ్చా? ఉంచితే ఏంటి నష్టం? బిట్కాయిన్ హ్యాక్ అయ్యిందని అప్పుడప్పుడు న్యూస్లో వస్తుంటుంది. సో అన్నిసార్లు హ్యాక్ అయితే ఇంకా ఈ బిట్కాయిన్ నెట్వర్క్ ఎలా నడుస్తోంది? హ్యాకర్స్ అసలు దేన్ని హ్యాక్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? నేను కొన్న బిట్కాయిన్ సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. బాయ్.